ఎవరికుండే పరిస్థితులు వాళ్ళకుంటాయి. ఎవ్వరికుండాల్సిన బాధలు వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా ఉంటాయి. బాధలు లేని జీవితం అంటా ఉండదు. వాళ్ళు సంతోషంగా కనిపిస్తున్నారు అనంటే, వాళ్ళ జీవితాల్లో బాధలు లేవని అనుకోకూడదు. వాళ్ళు ఆ బాధలు పైకి కనిపించకుండా బతికేస్తున్నారని అర్థం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు ఎదుటి వాళ్ళకి నీతులు చెప్పటమే. ఒడ్డున కూర్చొని మాటలు చెప్పటం చాలా సులభము. ప్రతి ఒక్కరు ఎదుటివాడి లైఫ్‌ని జడ్జ్ చేయటమే. వాళ్ళు ఇలా తప్పులు చేశారు, అలా తప్పులు చేశారు, ఆ తప్పులు చేయకుండా ఉంటే బావుండు, ఇలా తప్పులు చేయకుండా ఉంటే బావుండేది. ఇలా వాళ్ళ జడ్జిమెంటుని డిక్లేర్ చేసేస్తారు. ఇక ఈ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు గూడా లా కోర్సులు చదివినోళ్ళే అని అనుకుంటాను. గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషను, డాక్టరేట్‌లు చేసిన లాయర్‌లే కనిపిస్తున్నారు ఇవాళ రేపు ఎక్కువ. ప్రతి ఒక్కరు ఒక పొలిటీషియన్‌ని లేదంటే ఒక సినీ సెలబ్రిటీని తీసుకోవటము, వాళ్ళ జీవితాల్లో ఉన్నాయి జరిగినియన్నీ వీళ్ళేదో చూసేసినట్టు దాన్ని క్రియేట్ చేసేసి ఒక పబ్లిక్ జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు. కానీ వాళ్ళ జీవితాల్లో నిజాలు ఎంతమందికి తెలుసు? ఏం జరిగింది అన్నది మనకెవ్వరికీ తెలీదు. ఎవరి జీవితం వారే. మన జీవితాన్ని మనం ఫోకస్ చేసుకుంటే చాలా బావుంటది. ఒకళ్ళ జీవితాన్ని గురించి చర్చించడం కన్నా, మన ఇంట్లో మన ఏం పరిస్థితులున్నాయి అన్నది మనం చూసుకుంటే చాలా ఉత్తమం